ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే జంబా ఫలాలు అంటారు. నేరేడుకాయలు ఇది ఒక రకం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి జూన్ నెల నుంచి దొరుకుతాయి అనమాట. ఒక 3 months దాకా దొరుకుతాయి. తర్వాత మళ్ళీ మనకి కనిపించవు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటంటే వీటి నేరేడుకాయల్లో పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ఈ ఎక్కడున్నా సరే కొనేసి తీసుకుంటాం అనమాట. ఈ కొన్నకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఈ కాయ తిన్నా మంచిదే, ఇంకా మామూలుగా కూడా తినొచ్చు, అందరూ తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. అది కాకుండా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఇదిను నేరేడుకాయ రెండు కూడా ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని ఎండబెట్టేసి వాటి యొక్క విత్తనాలు ఉంటాయి కదా ఈ లోపల, అవి ఎండబెట్టేసి బాగా దాన్ని మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ పౌడర్ చేసేసి రోజుకు ఒక స్పూనుడు ఎర్లీ మార్నింగ్ లేచి మొహం కట్టుకొని ఒక స్పూన్ నోట్లో వేసేసుకుని వాటర్ తాగేసేయచ్చు అనమాట. తాగేస్తే బీపీ షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. లేదు అనుకుంటే వాటర్లో ఒక గ్లాసు వాటర్లో కలిపేసి తాగొచ్చు అనమాట. ఒక చిన్న సైజు గ్లాసు రోజు ఇలా చేస్తే చాలా మంచిది అనమాట హెల్త్కి. ప్రతి ఒక్కరికి కూడా షుగర్ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఈ కాయను తినొచ్చు. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఏమో జంబా ఫలాలు అంటారు, నేరేడుకాయలు వేరు కదా ఫ్రెండ్స్. అవి కూడా ఈసారి అవి తీసుకొచ్చి ఈ సైజులో ఉంటాయి.